సో, ప్రైడ్ బోర్డ్ అని మీరు ఆహ్వానించినప్పుడు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే నేను ఒక పుస్తకంలో చదివాను. మీరు ఏదైనా ఒక సమస్యొచ్చినప్పుడు, ఒక మనిషిగా గానీ, ఒక వ్యాపారవేత్తగా గానీ ఒక సమస్యొచ్చినప్పుడు, మీ చుట్టూ ఒక బోర్డ్ మెంబర్స్‌ని పెట్టుకోండి. దానిలో ఒక మహాత్మా గాంధీని, ఒక నెల్సన్ మండేలాని, ఒక రతన్ టాటాని వీళ్ళందరినీ బోర్డ్ మెంబర్స్‌గా ఆహ్వానించండి. మీ సమస్యని వాళ్ళ ముందు పెట్టండి. వాళ్ళేం సజెస్ట్ చేస్తారో తీసుకొని, దాన్ని బట్టి మీ సొల్యూషన్ తీసుకోండని. నాకు సేమ్ కాన్సెప్ట్ అనిపిచ్చింది. ఎందుకంటే ఇది గాంధీ గారు ఎలా ఆలోచిస్తారు, నెహ్రూ గారైతే ఎలా ఆలోచిస్తారు, లేతే నరేంద్ర మోడీ గారు ఎలా ఆలోచిస్తారనేది నేను ఒక్క నిమిషం ఏ ఎంటర్‌ప్రైజ్ అయినా, ఏ పర్సన్ అయినా కూడా ఆలోచిస్తే ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతది. మన ప్రైడ్ బోర్డ్‌లో డెఫినిట్‌గా డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చారు. చాలా వ్యాపారాలు, చాలా కష్టపడి అతి చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళున్నారు. పెద్ద పెద్ద బ్రాండ్ వాళ్ళున్నారు. ఇంత డైవర్సిఫైడ్ దీనిలో. ఆ సజెషన్స్ అన్నీ మీరు దానిలో ఒక గొప్ప ప్రయత్నం కూడా ఏం చేశారంటే, మీకేమైనా ఛాలెంజెస్ ఉంటే బోర్డ్‌లో డిస్కస్ చేయండని. సో, ఒక పర్సన్ ఒక ఛాలెంజ్ డిస్కస్ చేశారు. దానికి అక్కడున్న 10 మంది ఎలైట్ పీపుల్ వాళ్ళు ప్రజల్ని, సమాజాన్ని చదివినోళ్ళు కాబట్టి, ఆ యాంగిల్‌లో ఆలోచించడం వల్ల ఒక అద్భుతమైన సొల్యూషన్ వచ్చింది. నిజంగా ఇది అవసరం అండి. ఇది చాలా చాలా అవసరం. దయచేసి మీరు దాన్ని ఎక్కువ మందికి ఈ విషయం తెలియాలండి. అంటే ఈ ప్రైడ్ బోర్డ్ అనేది ఒకటుంది అనేది. మిగతా కోచ్ 1 to 1 మాట్లాడడం ఇవి వేరండి. మీరు ప్రైడ్ బోర్డ్‌ని ఫెసిలిటేట్ చేయటం, ఒక గొప్ప మనుషుల్ని, వక్తల్ని, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌ని తీసుకొచ్చి వాళ్ళ చేత డిస్కస్ చేయించడం. అలానే వాళ్ళందరితో ఒక క్యాజువల్‌గా ఒక డైన్‌గానో, సరదాగా టిఫిన్ చేస్తానో, టీ తాగుతూ మాట్లాడుకోవడం. ఇది రియల్లీ ఇట్ ఈస్ ఎ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ద తెలుగు కమ్యూనిటీ అండి. అందరిని నేను రిక్వెస్ట్ చేసేదేంటంటే, ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని ప్రైడ్ మెంబర్ అయిపోతే డెఫినిట్‌గా మీరు ప్రైడ్ మెంబరే. బ్యూటిఫుల్ అండి. దట్ ప్రైడ్ అనే పదం కూడా అండి ఒక అడవిలో సింహాలు ఒక ఫ్యామిలీ ఇలాగా వెళ్ళేదాన్ని ప్రైడ్ అంటారండి. అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అన్నవాళ్ళు నేను న్యూ హీరోస్ ఆఫ్ ద నేషన్ అనుకుంటాను. ఎందుకంటే జై జవాన్, జై కిసాన్ అని ఒకప్పుడు. దాని తర్వాత జై విజ్ఞాన్ అని యాడ్ చేశారు వాజ్పేయి గారు. జై అనుసంధాన్ అని మోడీ గారు యాడ్ చేశారు. నేను కూడా యాడ్ చేసేది జై ఉద్యమకార్. అంటే ఉద్యమి అంటే ఎంటర్‌ప్రెన్యూర్ అండి. అంటే ఒక కాజ్‌ని తీసుకొని దాని మీద ఉద్యమించేవాడు. ఇప్పుడు మీరు ఒక కాజ్ పట్టుకున్నారు. ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అందివ్వాలని. సో, అలాగే నాకు డాక్టర్ మంతిని సత్యనారాయణ రాజు గారితోటి అసోసియేషన్ ఆయన ఒక కాజ్‌ని పట్టుకున్నారు. వీళ్ళందరిని చూసి నాకు ఆనందం అనిపిస్తదండి. సో, సోషల్ ఎంటర్‌ప్రైజెస్‌ని నేను చాలా క్లోజ్‌గా చూసాను. సో, మై ప్యాషన్ ఈస్ దట్. నేను కూడా ఎవరికీ కూడా సోల్ లేని బాడీ, కాజ్ లేని బిజినెస్ ఒకటే అనుకుంటాను. అందుకే నేను పని చేయలేను ఎవరితో అన్నా. అది ఏదైనా నాకు కనెక్ట్ అవ్వకపోతే వాళ్ళతో పని చేయలేను నేను. సో, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో, అంటే మీరు ప్రైడ్ బోర్డ్ గురించి కూడా ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. యెస్. అందుకని యెస్. మీకు అందుకని మీకది యెస్. యెస్. చెప్పాలనిపించింది.